నట్ టాక్స్. ఈరోజైతే నేను మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోతోటి మీ ముందుకు వచ్చేసాను అనమాట. మన హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి, హెయిర్లో డాండ్రఫ్ ఉన్న వాళ్ళ కోసమే ఈ వీడియో అయితే నేను తీసుకొచ్చాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ప్రాసెస్ అయితే చాలా పెద్ద ప్రాసెస్. అండ్ ఈ హెన్నా పెట్టుకోవాలి అన్న వాళ్ళకి ఫస్ట్ ముందుగా ఓపిక అనేది ఉండాలన్నమాట. మీకు ఓపిక ఉంటేనే ఇదంతా ప్రాసెస్ కూడా మీరు కంప్లీట్ చేయగలరు. ఓకేనా? సో ఈ ప్రాసెస్లోకి వెళ్ళే ముందు నేను చెప్పినట్లుగా మీకు ఓపిక ఉంటే డెఫినెట్గా మీరు అంతా ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేస్తే కనుక మన హెయిర్లో ఉన్న డాండ్రఫ్ కానీ అండ్ అలాగే ఉన్న డర్ట్ పార్టికల్స్ ఉన్నా కానీ బయటికి వెళ్ళిపోతాయి డెఫినెట్గా. అండ్ హెయిర్ అంతా కూడా మంచి కలర్ అయితే ఇస్తుందన్నమాట. ఓకే, అండ్ చాలా షైనీగా, చాలా సిల్కీగా అవుతుంది. హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది. మీకు డెఫినెట్గా 1 మంత్కి ఒకసారి పెట్టినట్లయితే హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ ఫాల్ ఉండదు. అండ్ అలాగే డాండ్రఫ్ నుంచి మీరు విముక్తి చెందుతారు. ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు మీరు ఎందుకు ట్రై చేయకూడదు? నేను యూజ్ చేసింది అయితే ఈసారి బంజారాస్ హెన్నా విత్ మందార ఫ్లవర్ తోటి చేసిన హెన్నా అయితే నేను యూస్ చేశాను. లాస్ట్ టైం అయితే నేను కల్బందా తోటి యూస్ చేసిన బంజారాస్ బ్లాక్ హెన్నా అయితే యూస్ చేశాను. మీరు రెడ్ హెన్నా అయినా యూస్ చేయొచ్చు, లేదంటే బ్లాక్ హెన్నా అయినా యూస్ చేయొచ్చు. ఎలాంటి మీకు హార్మ్ఫుల్ అయితే జరగదు. అండ్ ఇంకొకటి చెప్పాల్సింది నేను మర్చిపోయాను. మీరు తెచ్చుకున్నప్పుడు అది డేట్ ఎప్పుడు వరకు ఉందా లేదా అనేది చూసుకోండి. 2025 అంటే మనం యూస్ చేయొచ్చా, ఫస్ట్ మీరు అది చూసుకోవాలి. ఆ తర్వాతనే మీరు ఏదైనా కానీ యూస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు డేట్ అయిపోయింది తెచ్చుకుంటే మళ్ళీ ఏదన్నా హెయిర్ ఫాల్ అనేది ఉంటే మనం తట్టుకోలేమన్నమాట. మనకి ఎందుకంటే లేడీస్కి హెయిర్ అంటే చాలా ప్రేమ కదా, అందుకోసమే చెప్తున్నాను నేను. ఫస్ట్ మీరు ఏది యూజ్ చేయాలనుకనే ఫస్ట్ మీరు దాని డేట్ ఉందా లేదని చెక్ చేసుకోండి. అది మాత్రం మర్చిపోవద్దు అనమాట. ఇప్పుడు మనము యూజెస్ కానీ, అప్లికేషన్ కానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కానీ అన్నీ అయితే ఇప్పుడు చూసేద్దాము. హోప్ మీ అందరికీ కూడా మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి. ఓకే, ఇప్పుడు ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ముందుగా మనము నేను ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంది ఏంటి అని అంటే, హెయిర్కి మనము హెన్నా ఎందుకు పెట్టుకుంటాము, ఓకేనా? అండ్ అలాగే ప్రిపరేషన్ ఎలాగా, ఓకే? అండ్ పెట్టుకున్న తర్వాత మనము ఎలా వాష్ చేసుకోవాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే మీరు ఏం చేయండి, ప్రిపరేషన్ ఎలానో ఒక్కసారి వీడియో చూసేసి రండి. ఆ తర్వాత నేను మీతో మాట్లాడతాను. ముందుగా కావాల్సిన పదార్థాలు బంజారాస్ బ్లాక్ హెన్నా మందారంది తీసుకున్నాను, 1 లెమన్ తీసుకున్నాను. అలాగే కావాల్సినంత కర్డ్, ఎగ్ అండ్ డికాషన్ ప్రిపేర్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఓకే, డికాషన్ మంచిగా మరగనిస్తే మనకు కలర్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని, ప్యాకెట్స్ అయితే నేను 3 యూస్ చేస్తున్నాను. నా హెయిర్కి 3 అయితే చాలు. ఓకే, నేను 3 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాను. 3 ప్యాకెట్స్కి 2 లెమన్స్ ఎందుకు యూస్ చేస్తున్నానంటే, మీరైతే ఒకటే యూస్ చేయండి. బట్ నేనైతే ఎందుకు 2 యూస్ చేస్తున్నానంటే, నాకు డాండ్రఫ్ చాలా బాగుందనమాట. 10 డేస్ నుంచి లిటరల్లీ నేను బాధపడుతున్నాను. బట్ టైం లేక నేను యూస్ చేయలేదనమాట. ఈ విధంగా ప్యాకెట్స్ వేసేసుకొని లెమన్స్ పీస్ చేసుకున్నాను నేను. ఓకే, లెమన్స్ పీస్ చేసుకొని మనకు ఒక 3 to 4 స్పూన్స్ అయితే కర్డ్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కర్డ్ యూస్ చేయడం వలన మనకి ఏమంటారు, హెయిర్కి చాలా మాయిశ్చరైజింగ్ ఇస్తుందన్నమాట, హెయిర్ డ్రై అవ్వకుండా. ఓకే, మాయిశ్చరైజర్గా అండ్ అలాగే కండిషనర్గా కూడా పనిచేస్తుంది. ఆ తర్వాత డికాషన్ వేసుకుంటున్నాను నేను. డికాషన్ వేసుకొని మనకు కన్సిస్టెన్సీ మరీ వాటర్గా ఉండొద్దు అనమాట. నేను చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఈ విధంగా అయితే ఉండాలి. చూసారు కదా, అన్ని ఐటమ్స్ వేసుకొని మంచిగా స్పూన్ తోటి మొత్తం ఈక్వల్గా అయిపోవాలన్నమాట. అన్ని ఐటమ్స్ ఈక్వల్గా అయిపోయిన తర్వాత ఈ విధంగా మిక్సప్ చేసేసుకొని మనము పక్కకు పెట్టేసుకోండి, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఓకేనా? ఫ్రిడ్జ్ లేని వాళ్ళు పక్కకు కూడా పెట్టేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా అయితే నేను సైడ్కి పెట్టేశాను. ఓకే, నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను హెయిర్కి అప్లై చేసుకుంటాను. చూసారు కదా, మార్నింగ్కి కలర్ ఎలా చేంజ్ అయిందో. నేను మిక్సప్ చేసినప్పుడు ఏ విధంగా ఉండింది, గ్రీన్ కలర్లో ఉండింది. బట్ ఈవినింగ్ మనం అలా రెడీ చేసుకొని మార్నింగ్ పెట్టుకున్న తర్వాత కలర్ బ్లాకిష్గా అయింది. ఆ తర్వాత నేను ఎగ్ వైట్ అయితే ఈ విధంగా తీసేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను ఈ విధంగా మిక్సప్ చేసేసి ముందుగా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫిజీ హెయిర్ లేకుండా చేసుకోండి. ఏమంటారు, చిక్కులు తీసేసుకోవాలి. మొదటిగా ఫస్ట్ స్టెప్ వచ్చేసి అది చేయాలి. ఇంకొకటి ఏంటి అని అంటే, మనం ఎప్పుడే కానీ హెన్నా అప్లై చేసుకునేటప్పుడు ఆయిల్ పెట్టుకున్న హెయిర్ తోటి అయితే మనం అప్లై చేయడం వల్ల యూజ్ ఉండదన్నమాట. ఓకే, ఇలా డ్రై హెయిర్, ఓకేనా, ఆయిల్ పెట్టుకుంటే ఇలా డ్రై హెయిర్ ఉంటుంది కదా, అప్పుడు మాత్రమే మనము ఈ హెన్నా అనేది ప్రిఫర్ చేయాలి. ఇప్పుడు ముందుగా అయితే మనం చిక్కులు తీసేసుకుందాం. ఓకే, ఈ విధంగా ఫిజీ హెయిర్ లేకుండా తీసుకొని పెట్టుకోవడం వలన మనం హెయిర్ వాష్ చేసిన తర్వాత కూడా మన హెయిర్ చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. అంటే చాలా సాఫ్ట్గా, ఫిజీ హెయిర్ లేకుండా అలా.
ఎప్పుడే కానీ మనము చిక్కులు తీసుకునేటప్పుడు ఇలాంటి కోమ్స్ యూజ్ చేయాలి. ఓకే, అప్పుడు హెయిర్ ఫాల్ అనేది మనకి చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఫీజీ హెయిర్ అయితే ఇప్పుడు లేదనమాట చూడండి. అండ్ ఈ హెన్న నేను ఎందుకు ప్రిఫర్ చేసి ఇప్పుడు పెట్టుకోవాల్సి వస్తుంది అని అంటే, నాకు డాండ్రఫ్ అనేది చాలా అయిపోయిందనమాట. ఇలా ఇలా అంటే చాలు నెయిల్స్కి ఇలా వచ్చేస్తుంది. అండ్ అలాగే హెయిర్ ఫాల్ కూడా చూడండి, హెయిర్ ఫాల్ ఎంత హెయిర్ ఫాల్ ఉంది నాకు బికాజ్ ఆఫ్ డాండ్రఫ్ వలన. ఓకే, కనిపిస్తుంది కదా మీకు, డాండ్రఫ్ వలన నాకు హెయిర్ ఫాల్ అవుతుంది. అందుకోసం నేనైతే చూడండి ఏమంటారు ఎలా మిక్సప్ చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అంతా చూసేసారు కదా. మనం అప్లై చేసుకునే ముందు కొంచెం పారాషూట్ ఆయిల్ కానీ మీరు ఏది యూజ్ చేస్తే ఆయిల్ అయితే మీరు ఇందులో కొంచెం ఇలా వేయండి. ఓకే, వేయడం వల్ల ఏంటంటే మనము డ్రై హెయిర్ పైన అప్లై చేస్తున్నాం కాబట్టి మరీ హెయిర్ వచ్చేసి మరీ డ్రైగా అయిపోకుండా ఉంటుందన్నమాట ఆయిల్ వేయడం వల్ల. ఆయిల్ వేసిన తర్వాత ఇలా మంచిగా కన్సిస్టెన్సీ అంతా ఈక్వల్ అయ్యేటట్టు మిక్సప్ చేయండి. మన కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. మళ్ళీ మరీ వాటర్గా ఉండకూడదు అనమాట. ఎందుకంటే మరీ వాటర్గా ఉండడం వలన మనం అప్లై చేసుకుంటే చాలా అంటే చాలా ఇదిగా అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా మొత్తం కలిసిపోవాలి. ఓకే, ప్రిపరేషన్ అంతా నేను నెక్స్ట్ మళ్ళీ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. చూసారు కదా వీడియో, ఇప్పుడైతే నేను అప్లై చేసేసుకుంటాను. ఇప్పుడు ముందుగా అయితే నేను మీకు ఒక డౌట్ రావచ్చు, ఫిజీ హెయిర్ లేకుండా తీసేసుకున్న తర్వాతకైతే ఇప్పుడు మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి, ఎగ్ మార్నింగ్ ఎందుకు వేసుకోవాలి అనే డౌట్ రావచ్చు అనమాట. ఎందుకు అంటే మనం నైట్ రెడీ చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎగ్ వేయడం వలన ఏంటంటే మనకి అది ఈ ఎగ్ వేయడం వలన అది ఏమంటారు ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అంటే స్మెల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అందుకోసమే మనం మార్నింగ్ అయితే ఎగ్గును వేసుకోవాలి. ఈ విధంగా స్టెప్ బై స్టెప్ అయితే ఈ విధంగా స్కాల్ఫ్కి అయితే అప్లై చేసుకోవాలి. మనము చూసారు కదా డాండ్రఫ్ అప్పుడే మనకు రిమూవ్ అయిపోతుంది అండ్ కలర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. చూసారు కదా నేను ఎలా పెట్టుకుంటున్నాను. ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు మనం అప్లై చేసుకోవాలి. ఈవెన్గా అప్లై చేసుకోండి. అండ్ ఫీజీ హెయిర్ ఉండకూడదు, అప్పుడే మనమైతే హెయిర్ అంతా కూడా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా, నేను మీకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేశాను అనుకుంటున్నాను, చేయగలిగాను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో నేను రిప్లై ఇస్తాను. ఈ విధంగా అయితే నేను హెయిర్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే చూశారు కదా, నేను ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళేసి బ్యాక్ సైడ్ కూడా ఈ విధంగా అయితే అప్లై చేసుకుంటున్నాను. మనకి మెయిన్గా ఏంటంటే ఈ స్కాల్ఫ్ మొత్తం హెడ్ కూడా డాండ్రఫ్ అంతా వెళ్ళాలి అని అంటే ఈ స్కాల్ఫ్కి మొత్తం చూశారు కదా, ఈ విధంగా అయితే ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ వరకు అయితే క్లియర్గా పెట్టేసుకొని ఇంకా మిగిలినంతా కూడా హెయిర్కి ఈ విధంగా అప్లై చేసేసుకోవచ్చు. హోప్ మీ అందరికీ కూడా నేను ఎలా ప్రిపేర్ చేశాను అలాగే ఎలా అప్లై చేసుకున్నాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే చేయండి, మంచి యూజెస్ అయితే మీరు చూస్తారు. యూజెస్ అన్నీ కూడా మీకైతే కంప్లీట్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసేసి షేర్ చేసేసేయండి. ఓకే, ఎస్, ఈ విధంగా పైకి పెట్టేసుకొని ఒక 1 అవర్ పెట్టి ఆ తర్వాత మైల్డ్ షాంపూ తోటి హెయిర్ వాష్ చేసేస్తే కంప్లీట్ హెన్న అప్లికేషన్ అండ్ యూజెస్. సో ఆఫ్టర్ 1 అవర్ అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మైల్డ్ షాంపూ తోటి మీరు ఏదైతే షాంపూ యూజ్ చేస్తారో దాంతో అయితే మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారు అని అంటే ఓన్లీ వాటర్ వాష్ చేసేసుకొని ఆయిల్ అప్లై చేసుకొని నైట్ అంతా ఉంచుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఏమంటారు షాంపూ వాష్ అయితే చేస్తారు. నాకు అలాగా కొంచెం నాకు ఏదో చీదరగా అనిపించడము అలా అనిపిస్తుంది కాబట్టి నేనైతే మైల్డ్ షాంపూ తోటి ఆ రోజే చేసేస్తాను. ఇంకా నాకు అది ఒక టైం ఉండదు కాబట్టి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కాలేజెస్కి వెళ్ళే వాళ్ళకి టైం ఉండదు కాబట్టి నేను చేసిన విధంగా చేస్తే మీకు బెటర్ అని నా సజెషన్ అనమాట. సో ఇప్పుడు నేనైతే హెయిర్ వాష్ చేసేసాను కదా, ఇప్పుడైతే నేను చూసా కదా లివాన్ సీరం అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మనం డ్రై హెయిర్ పైన అప్లై చేసాం కాబట్టి ఈ సీరం అప్లై చేయడం వలన డ్రై హెయిర్ కాస్త సాఫ్ట్గా షైనీగా ఓకే డ్రైగా ఉండకుండా చాలా స్మూత్గా ఉంటుందన్నమాట మన హెయిర్. ఓకే, సో నేను యూజెస్ నేను అప్లై చేసుకున్నవి ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నెక్స్ట్ క్లిప్లో అయితే పెడతాను. ఓకే, యా, దిస్ ఇస్ మై హెయిర్. చూడండి, సీరం అప్లై చేసుకున్న తర్వాత నా హెయిర్ ఈ విధంగా ఉంది. ఓకే, ఎస్, చూసారు కదా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకి హెన్నా, లెమన్, ఎగ్, కర్డ్ అండ్ డికాషన్ లేదు అనుకుంటే అది స్కిప్ చేసేసి కాఫీ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు. ఓన్లీ దిస్ 5 ఐటమ్స్ ఉంటే మనకి చాలా అనమాట. ఇంకా మీకు ఇంకా ఫర్దర్గా ఇంకేమన్నా కావాలి అనుకుంటే కనుక మీకు ఏమంటారు కొన్ని పౌడర్స్ దొరుకుతాయి అనమాట. నీమ్ పౌడర్ కావచ్చు, ఉసిరికాయ పౌడర్ కావచ్చు అండ్ అలాగే ఏమంటారు ఇంకా చాలా ఏమంటారు మనకి హెయిర్కి అప్లై చేసుకునేవి చాలా పౌడర్స్ దొరుకుతాయి మార్కెట్లో. అవి తెచ్చుకొని ఇందులో మిక్సప్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే ఈ 5 యూజ్ చేస్తాను. అండ్ అలాగే బిఫోర్ మ్యారేజ్ నుంచి కూడా నేను ఇది అయితే యూజ్ చేయడం జరుగుతుంది. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, డెఫినెట్గా వెళ్ళి చెక్అవుట్ చేసేయండి.
ఓకేనా ఫ్రెండ్స్, నేను ఎప్పటి నుంచి ఒక 10 ఇయర్స్ నుంచి నేను యూస్ చేస్తున్నాను. నా హెయిర్ చూడండి ఎంత బాగుందో అనమాట. సో ప్రిపరేషన్కి చూసారు కదా ఎలా చేసుకోవాలి అనేది. ఈ 5 ఐటమ్స్లో ఫస్ట్ మనం డికాషన్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి పక్కకి. ఓకేనా, హెన్న ప్యాకెట్స్ వేసుకొని ఆ తర్వాత అన్ని కర్డ్, లెమన్ జ్యూస్ ఆఫ్ యూస్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వన్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో వైట్ హెయిర్స్ వచ్చే సూచనలు ఉంటాయన్నమాట. అందుకోసం మనం ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే డాండ్రఫ్ ఉంది కాబట్టి లెమన్ యూస్ చేస్తున్నాం మనం. ఓకేనా, ఎస్, లెమన్ జ్యూస్, కర్డ్ అండ్ హెన్నా పౌడర్ వేసుకొని డికాషన్ అందులో వేసేసి కర్డ్ కూడా వేసేసి మంచిగా మిక్సప్ చేసేసుకొని నైట్ పక్కకు పెట్టేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎగ్ యూస్ చేసే వాళ్ళు మాత్రమే యూస్ చేయాలంటే యూస్ చేయండి, లేదంటే స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఓకేనా, ఈ విధంగా అయితే ఎగ్ వైట్ మార్నింగ్ వేసుకోవాలి. ఈ ఎగ్ ఎందుకు వేస్తామో మీకు తెలుసా? ఈ బంజారాస్ హెన్నా యూస్ చేస్తున్నాం కాబట్టి అందులో వాళ్ళు ఏమన్నా కెమికల్స్ ఉన్నాయి అని డౌట్ ఉంటే మీకు ఈ ఎగ్ వైట్ వేయడం వలన మనకి కెమికల్స్ని మొత్తం తీసేస్తుంది అనమాట. సో అందుకోసం ఎగ్ వైట్ వేసేసుకుంటే మనకి ఇంకొక యూస్ఫుల్ ఏంటంటే మన హెయిర్ అనేది షైనీగా అవుతుంది. మీరు ఏమంటారు, ఎండకు వెళ్ళినప్పుడు మీరు గమనించండి, కావాలంటే యూస్ చేస్తున్న వాళ్ళు షైనీ అవుతుంది అండ్ అలాగే చాలా సిల్కీగా అవుతుంది అనమాట మన హెయిర్. చాలా అంటే చాలా యూజెస్ ఉన్నాయి. సో ఇలా మీరు ప్రిపరేషన్ చేసుకొని మార్నింగ్ మీరు హెయిర్కి అప్లై చేసుకొని 1 అవర్ పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మైల్డ్ షాంపూ తోటి మీరు తలస్నానం చేసేస్తే చాలా అంటే చాలా బాగా హెయిర్ రీగ్రోతింగ్ ఉంటుంది, హెయిర్ కలర్ చేంజ్ అవుతుంది అండ్ అలాగే డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి డాండ్రఫ్ వెళ్ళిపోతుంది. నేను ఆఫ్టర్ 2 months అవుతుంది అనమాట నేను పెట్టుకోక, 2 or 3 months అవుతుంది మాక్సిమం. సో నాకు డాండ్రఫ్ వచ్చేసరికి ఏం చేయాలి నాకు అర్థం కాక మళ్ళీ నాది నేను ఎప్పుడు యూస్ చేసే నా హెన్నా గుర్తుకొచ్చిందనమాట నాకు. సో దట్ నేనైతే ఇమ్మీడియట్గా తెచ్చేసుకొని నైట్ ప్రిపరేషన్ చేసుకొని ఇమీడియట్గా ఈరోజు అయితే పెట్టుకున్నాను అనమాట. సండే కదా ఈరోజు. సో ఈ విధంగా అయితే నేను హెయిర్కి అప్లై చేసేసుకున్నాను. సో నాలాగా మీరు కూడా డాండ్రఫ్ తోటి బాధపడితే డెఫినెట్గా ఈ హెన్నా అప్లై చేసుకొని మీరు అన్ని ప్రాబ్లమ్స్ నుంచి శాశ్వతంగా మీరు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు అనమాట. సో డెఫినెట్గా నేను చెప్పినట్లు చేసినట్లయితే మీకు మంచి యూజెస్ అయితే ఉంటాయి. హోప్ మీ అందరికీ కూడా ఈ ప్రిపరేషన్ అండ్ అలాగే నేను అప్లై చేసుకునేది కూడా మీరు చూసారు కదా. ఏం లేదు, మనము స్కాల్ఫ్కి అప్లై చేసుకునేటప్పుడు మంచిగా అంటే పిన్ టు పిన్, లైన్ టు లైన్ తీసి మీరు అప్లై చేసుకుంటే కనుక మీకైతే మంచి యూజెస్ అయితే ఉంటాయి. ఎస్, హోప్ నేను ఏం చెప్పాను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ చేసేయడం వలన ఇంకొంచెం మందికి యూస్ఫుల్ అవుతుంది. లైక్ చేస్తే మన ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది మన వీడియో. ఓకేనా, సో లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్. నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే ఎలాగైనా సరే నాకు కమెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై ఇస్తాను. అండ్ ఎస్, ప్రిపరేషన్ అప్లికేషన్ ఎలా యూస్ చేయాలి, ఎలా మీరు హెయిర్ వాష్ చేసేటప్పుడు మీరు ఏమంటారు షాంపూ వాష్ అయినా చేయొచ్చు, వాటర్ వాష్ అయినా చేయొచ్చు. తర్వాత మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే అయినా కానీ చేయొచ్చు అనమాట. ఎస్, బాయ్.